అలనీల గగనాన తెలిమబ్బు చూడు. చక్కని దాశరథి గారి రచన ఇది. లలిత గీతం. మబ్బుని హంసతో పోల్చి, అలనీల గగనాన తెలిమబ్బు చూడు, అందాల హంసలా ఆడేను నేడు. మబ్బు, తెల్లటి మబ్బు హంసలాగా ఉంది గగనంలో అని, అది ఈ హంస ఏ రాచమహల్కు వెళ్తుందో, అంటే ఈ మబ్బులు ఎక్కడ ఏ రాచనగర్లో కురుస్తాయో, లేక ఏ తోటలో వాళ్తాయో, అంటే ఏ తోటలో కురుస్తాయో, అలాగే మేఘ సందేశం అంటారు కదా, అలాగా ఏ ఇంటికో ఏ దమయంతికో ఈ ఏ నలుని హృదయాన్ని అందించును అని ప్రేమతత్వాన్ని ఆ మబ్బు అందిస్తుంది. ఆ పావురాయిలాగా ఒక హంసలాగా అందిస్తుంది. పరమాత్ముడు పంపిన పావురాయి ఇది, శాంతి పావురం ఇది శాంతిని కురిపిస్తుంది ధరణిపై అని చెప్పి, అది కురిపించే శాంతితో ఈ భూమి మీద ఉన్న కలహాలు అన్నీ తొలగిపోయి, భూమి మీదకి వర్షాలు పడితే చక్కటి పంటలు పండి భూమాత సిరులన్నీ కూడా వెల్లివిరుస్తాయి అనే భావంతో దాశరథి గారు రచించిన చక్కటి లలిత గేయం ఇది. దీన్ని మాండు రాగంలో శ్రీ ఎంఎల్ నరసింహం గారు సంగీతం చేశారు. ఇది ఆలపిస్తున్నాను, వినండి. అలనీల గగనాన తెలిమబ్బు చూడు, అందాల హంసలా ఆడేను నేడు. అలనీల గగనాన తెలిమబ్బు చూడు, అందాల హంసలా ఆడేను నేడు. అలనీల గగనాన తెలిమబ్బు చూడు. ఏ రాచనగరుకో ఏ గదల చేను, ఏ తోటలో తాను వాలదలచేను, ఏ రాజ నగరుకో ఏ గదల చేను, ఏ తోటలో తాను వాలదలచేను, ఏ ఇంటికో దమయంతికో, ఏ ఇంటికో దమయంతికో, ఏ నలుని హృదయాన్ని అందించునేమో, ఏ ఇంటికో దమయంతికో, ఏ నలుని హృదయాన్ని అందించునేమో. అలనీల గగనాన తెలిమబ్బు చూడు, అందాల హంసలా ఆడేను నేడు. పరమాత్ముడంపిన ఈ పావురాయి ధరణిపై శాంతినే కురిపించు నేమో. పరమాత్ముడంపిన ఈ పావురాయి ధరణిపై శాంతినే కురిపించు
నేమో కలహాలు తొలగి ప్రణయాలు విరసి కలహాలు తొలగి ప్రణయాలు విరసి భూమాత సిరులన్నీ అందించునేమో భూమాత సిరులన్నీ అందించునేమో అలనీల గగనాన తెలిమబ్బు చూడు అందాల హంసలా ఆడేను నేడు అలనీల గగనాన తెలిమబ్బు చూడు